తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పెళ్లి గోల. ఈ కథ తపస్వి మనోహరం అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ పెళ్లి గోల. కళ్యాణ మండపం పెళ్లివారితో చాలా హడావిడిగా ఉంది. పైన ఉన్న 4 గదుల్లో 2 మగ పెళ్లివారు ఆక్రమిస్తే మిగతా 2 చిన్న గదులలో ఆడపెళ్లివారు సర్దుకుని తంటాలు పడుతున్నారు. ఒక గదిలో పెళ్లి కూతురు రత్నప్రభ తన స్నేహితురాలతో ఉంది. పేరుకు తగ్గట్టే అందంగా, హుందాగా ఉంది. హుందా ఎందుకంటే పెళ్లి కొడుకు ప్రభాకర్ కంటే ఆమెకు 6 లక్షల ప్యాకేజీ ఎక్కువ. పెళ్లి కూతురు గదిలోంచి అందమైన అమ్మాయిలు అటూ ఇటూ తిరుగుతుంటే పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వరండాలో నిలబడి వాళ్ళకి ఫోజులు కొడుతున్నారు. పెళ్ళికొడుకు ఫ్రెండ్ ధీరజు మనం పెళ్లి కూతురుని చూసి వద్దాం రండ్రా అని ప్రపోజల్ చేయగానే జై జై అంటూ బయలుదేరారు కిషోరు, రవికిరణ్, ప్రవీణ్, శేఖర్. ధీరజ్కి ఎంతమంది అమ్మాయిలను చూసినా ఓ పట్టాన నచ్చటం లేదు. ఈ గుంపులో ఎవరైనా తనకి నచ్చకపోతారా అని గంపెడి ఆశతో పెళ్లికూతురు గదిలోకి వచ్చాడు. పెళ్లికూతురు అలంకరణలో ఉన్న రత్నప్రభ దగ్గరికి వెళ్ళి, హాయ్, నా పేరు ధీరజ్, ప్రభాకర్ బెస్ట్ ఫ్రెండ్ని. ఆ, వీడు కిషోర్, వీడు రవికిరణ్ అని మిగతా వారిని పరిచయం చేశాడు. రత్నప్రభ వారికేసి తిరిగి హాయ్ అంది. ఆమెను చూసి ముగ్గురు అవాక్కైపోయారు. సినిమా స్టార్ కూడా ఆమె ముందు బలాదూర్ అని గట్టిగా నిర్ణయించుకున్నారు. రత్నప్రభ అన్న రామకృష్ణ కూల్ డ్రింకులు పట్టుకొచ్చి ఇచ్చాడు వాళ్ళందరికీ. కూల్ డ్రింకులు తాగుతూ రత్నప్రభ ఫ్రెండ్స్ కేసి కన్నార్పకుండా చూస్తున్నారు ముగ్గురు. ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ చూపులకి. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కదా అని ఏమీ అనలేకపోతున్నారు. కూల్ డ్రింకులు తాగడం అనే మహత్తర కార్యక్రమం ముగిసింది. మళ్ళీ ధీరజు, రత్నగారు మీ ఫ్రెండ్స్ని పరిచయం చేయగరా అని అడిగాడు పొలైట్గా. ఇక తప్పదురా భగవంతుడా అనుకుని చిరునవ్వు మొహం మీదకు తెచ్చుకుని, వీళ్ళు నా ఫ్రెండ్స్, తను ప్రమీల, తను కస్తూరి, ఈమె కమల, తను కీర్తన అని నలుగురిని పరిచయం చేసింది. మరలా అందరూ హాయ్ అని చేతులు గాలిలోకి ఊపారు. ఆడపిల్లలు బుద్ధిగా తల ఊపారు. ధీరజ్కి కీర్తన బాగా నచ్చింది. మీరు హైదరాబాద్లోనే పనిచేస్తున్నారా అని అడిగాడు. లేదండి, హైటెక్ సిటీలో చేస్తున్నాను అంది నవ్వుతూ. మిగతా అమ్మాయిలు గొల్లుమన్నారు ఆమె మాటలకు. ఓహ్, మీరు భలే జోవియల్గా మాట్లాడతారు అంటూ తన ట్రేడ్ మార్క్ నవ్వు నవ్వాడు ధీరజ్. అది చూసి మరింతగా ఒళ్ళు మండింది కీర్తనకి. హిహిహిహి అని వెటకారంగా నవ్వింది. 2 నిమిషాలుండి రత్నప్రభకేసి తిరిగి వెళ్ళొస్తాం అన్నాడు కిషోర్. థ్యాంక్స్ అంది కస్తూరి. అమ్మాయిలందరూ గలగల మళ్ళీ నవ్వారు. పెళ్లి కూతురు గదిలోంచి బయటకు వచ్చి పెళ్ళికొడుకు గదిలోకి వెళ్ళిపోయారు మిత్ర బృందం. ఒరే ప్రభాకర్, నీ సెలక్షన్ సూపర్ రా అని ఫ్రెండ్స్ అందరూ పెళ్ళికొడుక్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రభాకర్ ముసిముసి నవ్వులు నవ్వాడు. ఒరే ప్రభా, మన ధీరజ్ గాడికి ఓ అమ్మాయి నచ్చిందిరా. ఆ అమ్మాయి పేరు అంటూ ఆగాడు కిషోర్. కీర్తన అన్నాడు ధీరజ్ ఆనందంగా. ఆ అదిరా విషయం. పెళ్ళి అవగానే నువ్వు మీ ఆవిడతో రాయబారం నడిపి ధీరజ్‌ను కూడా ఓ ఇంటివాడిని చెయ్యాలి. నీకు ఒక పెద్ద పార్టీ, మీ ఆవిడకి గోల్డ్ చైను నేనిప్పిస్తాను వాడి తరపున అన్నాడు కిషోర్. థ్యాంక్స్ రా కిషోర్ అని మిత్రుడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ధీరజ్. ఏమిటి, నేనేం చెప్పకుండానే మీలో మీరే నిర్ణయాలు తీసుకోవడమేటి అన్నాడు ప్రభాకర్ బొంగమూతి పెట్టి. ఒరేయ్, నువ్వు మా ప్రపోజల్‌కి ఒప్పుకోకుంటే ఇప్పుడే బ్యాచిలర్ పార్టీ ఓపెన్ చేసి కళ్యాణ మండపం రచ్చరచ్చ చేస్తాం అన్నాడు కిషోర్ ఆవేశంగా. ఆ మాటకి కంగారు పడిపోయాడు పెళ్ళికొడుకు ప్రభాకర్. అరే, మా మావగారికి మందు పార్టీలంటే మహా మంటరా బాబు. పెళ్లి క్యాన్సిల్ చేసినా చేస్తాడు. మీరు చెప్పినట్లే చేస్తానురా బాబు. పెళ్లిలో ఏ గొడవ చేయకండిరా
అని బతిమాలాడు మిత్రుల్ని ప్రభాకర్. అది అలా దారిలోకి రా అన్నాడు కిషోరు కాలర్ ఎగరేసి. అక్కడ పెళ్ళికూతురి గదిలో రత్నప్రభ ఫ్రెండ్సు అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. "ఏమిటే రత్న, ఇంకా ఈ మగాళ్ళ ధార్ష్టికం ఏమిటి? ఆ! మగ పెళ్లివారి తరపు ఆడవాళ్ళు వచ్చి నిన్ను చూసి వెళ్లారు. పోనీలే పెద్దవాళ్ళని సరిపెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ గ్యాంగు, అందులో ఆ ధీరజ్ గాడి వెధవ వెకిలి చూపులు తలుచుకుంటూనే చిరాగ్గా ఉంది. ఆ! ఏమే కస్తూరి, వాళ్ళని ఒక ఆట ఆడిద్దాం. వెళదామా? మనం కూడా వెళ్లి పెళ్ళికొడుకుని చూద్దాం" అని స్నేహితురాల్ని తీసుకుని బయటికి వచ్చింది కీర్తన. చిన్నగా నవ్వుకుంది పెళ్ళికూతురు రత్నప్రభ. పెళ్ళికొడుకు గది దగ్గరకొచ్చారు కీర్తన, ప్రమీల, కస్తూరి, కమల. వారిని చూసి "రండి రండి" అని ఆహ్వానించాడు కిషోర్. నవ్వుతూ లోపలకు వచ్చారు. పెళ్ళికొడుకు గెటప్‌లో ఉన్న ప్రభాకర్‌ని చూసి "ఆ! ఇద్దరిది మంచి జోడీ" అని అనుకున్నారు ప్రమీల, కస్తూరి, కమల, కీర్తన. కీర్తన ప్రభాకర్ దగ్గర వచ్చి "నమస్తే అండి" అంది. ప్రభాకర్ లేచి నిలబడి "నమస్తే" అన్నాడు. అందరూ తమను తామే పరిచయం చేసుకున్నారు. కీర్తన ప్రభాకర్‌ని పరిశీలనగా చూసింది. ఆ తర్వాత "మీకు అభ్యంతరం లేకపోతే ఒక సెల్ఫీ" అంది కీర్తన. "ఓకే. విత్ ప్లెజర్" అన్నాడు ప్రభాకర్. కీర్తన తన ఫ్రెండ్సు ప్రభాకర్‌తో కలిసి సెల్ఫీ తీసుకుంది. తర్వాత ప్రభాకర్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి థాంక్స్ చెప్పి ఫ్రెండ్స్ తోటి కలిసి బయటికి వెళ్ళిపోయింది. కీర్తనతో తనకి షేక్ హ్యాండ్, గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యానని బాధపడిపోయాడు ధీరజ్. ఒరేయ్! ఇప్పుడు కీర్తనకు వచ్చిన సెల్ఫీ ఐడియా మనకెందుకు రాలేదురా? అని బాధపడిపోయాడు ధీరజ్. ఆ విధంగా కీర్తన ఫోటో దక్కేది కదా! అని చాక్లెట్ పోగొట్టుకున్న పిల్లాడిలా మరీ మరీ వాపోయాడు. రత్నప్రభ గదిలోకి రాగానే ఆమె ఫ్రెండ్స్ అందరూ "ఓహ్! నీకు కాబోయేవాడు హీరోలా ఉన్నాడే" అని అన్నారు. కీర్తన మాత్రం సీరియస్‌గా బయటికి వచ్చి తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మాట్లాడింది. 2 నిమిషాలలో ఆమె నుండి వచ్చిన ఫోటో చూసి ఆశ్చర్యపోయింది. గబగబా గదిలోకొచ్చి "రత్నప్రభ, నీకు కాబోయే మొగుడు పెద్ద మోసగాడే బాబు. నా ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించినట్లు నటించి మోసం చేశాడు. చూడు" అని ఫోను ఆమె ముందు పెట్టింది. అందులో ప్రభాకర్ పక్కన ఒక అమ్మాయి ఉంది. ఇద్దరూ ఒకరికి ఒకరు ఆనుకుని నవ్వుతూ ఉన్నారు. రత్నప్రభలో అనుమానం మొదలైంది. 2 నెలలు పోయిన తర్వాత పెళ్లి చేద్దామని తన తండ్రంటే, అబ్బెబ్బే! అర్జెంట్‌గా చేసేయాలి అని ప్రభాకర్ ఎందుకు తొందర పెట్టాడో ఆమెకి అర్థం అవ్వసాగింది. రత్నప్రభ అన్నగారిని పిలిచి కీర్తన చూపించిన ఆ ఫోటో చూపించింది. అతను నిర్ఘాంతపోయాడు. వెంటనే ఫోన్ పట్టుకెళ్ళి తండ్రికి చూపించాడు. అది చూసి వీరభద్రుడైపోయాడాయన. ఆడపెళ్లి వారందరూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని, ఈ పెళ్లి రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఇటువంటి వార్తలు చేరవేయడంలో ప్రసిద్ధుడైన కనకారావుని మగపెళ్లి వారి దగ్గరికి దూతగా పంపారు. వెంటనే పెట్టే బేడా సర్దుకుని వెళ్ళిపోమని హుకుం చేశారు. అది విన్న ప్రభాకర్ తండ్రి నరసింహం ఉగ్ర నరసింహం అయిపోయాడు. "ఎందుకు?" అని ఎర్రపడ్డ కళ్ళతో అడిగాడు దూతని. "రోజుకో షర్ట్ మార్చినట్లు మీ అబ్బాయి రోజుకో అమ్మాయితో తిరుగుతాడు కనుక" కిసుక్కున నవ్వుతూ చెప్పాడు ఆ దూత. వెంటనే రామారావు దగ్గరికి వెళ్ళి "అభాండాలు వేయడం మంచిది కాదు. మీరు ఆడపిల్ల గలవాళ్ళు ఆలోచించుకోండి" అన్నాడు నరసింహం మీసం మెలేస్తూ. "అభాండం కాదు, ఇదిగో ఆధారం" అని ఫోన్ చూపించాడు రామారావు. ఆ ఫోన్‌లో ఫోటో చూసి ఒక్క క్షణం నెమ్మదించాడు నరసింహం. తర్వాత రామారావు కేసి తిరిగి "ఈ ఫోటోలో ఉన్నది మా ప్రభాకర్ కాదు" అన్నాడు నరసింహం. "మరి?" అన్నాడు రామారావు. "మా పెద్దబ్బాయి సుధాకర్. నాకు కవల పిల్లలు సుధాకరు, ప్రభాకరు. పెద్దాడు వైజాగ్‌లో ఓ అమ్మాయిని ప్రేమించాడు. మరలా ఇద్దరికీ అపార్థాలు ఏర్పడి విడిపోయారు. మా పెద్దాడు ఆ బాధ మర్చిపోవడానికి అమెరికా వెళ్ళిపోయాడు. పెద్దాడికి పెళ్లి చేయకుండా చిన్నాడికి పెళ్లి చేస్తున్నారేమిటి అని మీరు ఎక్కడ అడుగుతారోనని మా పెద్దాడి గురించి చెప్పలేదు" అన్నాడు నరసింహం. ఈలోగా విషయం తెలుసుకున్న పెళ్ళికొడుకు ప్రభాకర్ తన ఫ్రెండ్స్‌తో అక్కడికి వచ్చి తను, అన్నగారు ఉన్న ఫోటోల్ని తన ఫోన్‌లో రామారావుకి చూపించాడు.
తను పెళ్ళికి రాలేకపోతున్నానని అభినందనలు తెలిపిన అన్నగారు సుధాకర్ వీడియో కూడా చూపించాడు కనకారావుకి, మిగతా అందరికీ కూడా. తుఫాన్‌లా మారుతుందనుకున్న విషయం టీ కప్పులో తుఫాన్‌లా మారడంతో అందరూ హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నారు. తన కాబోయే భర్త స్వాతిముత్యం అని తెలుసుకున్న రత్నప్రభ హృదయంలో అనురాగవీణ మధురంగా మోగింది. ఇదండి పెళ్లిగోల కథ. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.